లగ్జరీ థియేటర్లో 295 రూపీస్ పెట్టి మూవీ చూడడం వర్తా కాదా చూసేద్దాం రండి. హాయ్ కామ్రేడ్స్, ఇవాళ మన వీడియోలో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న లగ్జరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఒక ఆర్డినరీ థియేటర్లో మూవీని ఎక్స్పీరియన్స్ చేసి రెండింటిని కంపేర్ చేసి అసలు లగ్జరీ థియేటర్లో మూవీని ఎక్స్పీరియన్స్ చేయడం వర్తా కాదని అయితే తెలుసుకుందాం. ముందుగా మనం లగ్జరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అయితే చూద్దాం. సో దానికోసం నెల్లూరులో కొత్తగా రెనోవేషన్ చేసిన లీలామహల్ థియేటర్కి అయితే వచ్చేసాం. ఈ లీలామహల్ థియేటర్ గురించి చెప్పాలంటే నెల్లూరులో ఇది ఆల్మోస్ట్ 75 ఇయర్స్ నుంచి అయితే ఉంది. సో రీసెంట్ గా అయితే రెనోవేషన్ అయితే చేశారు. అండ్ రెనోవేషన్ చేసిన తర్వాత వన్ టైం అయినా ఎక్స్పీరియన్స్ చేద్దాం అయితే చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. థియేటర్ లోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ థింగ్ ఏంటంటే అంబియన్స్ చాలా ప్రీమియర్ గా చాలా క్లాసిక్ అయితే ఉంది. అండ్ మనం ఎప్పుడు థియేటర్ కి లేట్ గానే అయితే వెళ్తుంటాం, బట్ ఇక్కడికి 10 to 20 మినిట్స్ ముందు వచ్చేసినా సరే ప్రశాంతంగా కంఫర్టబుల్ గా ఇక్కడ ఉన్న సోఫాస్ లో అయితే కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. ఇక అలా వెళ్తుంటే ఇక్కడ డిజైనింగ్ అయితే మిర్రర్స్ మనకు ఆపోజిట్ లో ఉంటుంది. ఇది కూడా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మన తెలుగు స్టార్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి అండ్ సెల్ఫీ తీసుకోవడానికి అయితే మిర్రర్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ వాష్రూమ్ లో అయితే లేటెస్ట్ టెక్నాలజీని యూస్ చేసి చాలా బాగా అయితే డిజైన్ చేశారు. అంతేకాకుండా చాలా క్లీన్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ ఎంట్రన్స్ డోర్స్ అయితే చూసారా? నిజం చెప్పాలంటే ఇలాంటి డోర్స్ అయితే నేను ఇప్పటి వరకు ఏ థియేటర్ లో అయితే చూడలేదు. ఇప్పటి వరకు మనం చూసిందంతా బయటనే కదా. సో ఇక మెయిన్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్ లకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం చూసినట్టయితే టోటల్ గా అయితే రిక్లైనర్ సీటింగ్ ఉంటుంది. సో మనం థియేటర్ లో ఏ పొజిషన్ లో బుక్ చేసుకున్నా సరే అయితే ఒకే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అండ్ నేను టికెట్ బుక్ చేసుకునే లోపు థియేటర్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సో నాకు ఇక్కడ లోవర్ లెవెల్ అయితే రిక్లైనర్ అయితే బుక్ చేసుకున్నాను. ఇక ఇదే మన రిక్లైనర్. చూడడానికి మాత్రమే కాదు, సో కూర్చున్న తర్వాత కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. సో నిజం చెప్పాలంటే ఇది నా ఫస్ట్ రిక్లైనర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక అలా రిక్లైనర్ లో కూర్చున్న తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే క్యూఆర్ కోడ్ కూడా అయితే ఉంది. సో ఇక్కడ మనం స్కాన్ చేసి ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్లయితే వాళ్ళే మన సీట్ దగ్గరికి అయితే ఫుడ్ అయితే తీసుకుని వస్తారు. ఇక దీని వల్ల మనం మూవీ మధ్యలో బయటికి లేచి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా క్యూలో కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇక్కడ నార్మల్ గానే మనకి సీట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి. సో దాంతో పాటు ఛార్జింగ్ పోర్ట్ కూడా అయితే ఇచ్చారు. ఇక అలా మనం ఇంటర్వెల్ కి బయటకు వచ్చినట్లయితే ఇక్కడ మనం ఫుడ్ అండ్ స్నాక్స్ అయితే తీసుకోవచ్చు. సో బేసికలీ మనందరికి తెలిసిందే లగ్జరీ థియేటర్ లో ఫుడ్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి కదా. సో అలా ఇక్కడ కూడా అయితే ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగానే అయితే ఉన్నాయి. సో ఈ ఫుడ్ విషయానికి వస్తే మనకి ఏ థియేటర్ లో కూడా అయితే నాకు అంత వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించదు. సో దానికోసమే ఈ వాటర్ బాటిల్ అయితే రూమ్ నుంచి అయితే తెచ్చుకున్నాను. సో అలా వాటర్ తాగేసి అయితే ఆఫ్టర్ ఇంటర్వెల్ అయితే మూవీని కంటిన్యూ చేశాను. అండ్ ఇవాళ మనం వచ్చిన మూవీ అయితే విశ్వనాథ్ అండ్ సన్స్ అనమాట. సో యాక్చువల్ గా లాస్ట్ వీక్ డీసీ మూవీకి రావాల్సింది, బట్ టైం సెట్ అవ్వకైతే ఇవాళ ఈ మూవీకి అయితే వచ్చాను. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. సో మూవీతో పాటు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక స్క్రీన్ అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇక్కడ బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్ అయితే యూస్ చేస్తున్నాడు. సో విజువల్స్ అయితే చాలా షార్ప్ గా అయితే ఉన్నాయి. అండ్ సౌండ్ విషయానికి వస్తే డాల్బీ అనమాట. సో మనందరికి దీని గురించి తెలిసిందే. ఇక అలా మూవీ కూడా అయితే కంప్లీట్ అయింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఎంట్రన్స్ నుంచి అంబియన్స్ వరకు, సీటింగ్ నుంచి క్లీన్నెస్ వరకు, రిక్లైనర్ కంఫర్ట్ నుంచి ఫుడ్ ఆర్డరింగ్ వరకు ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. బట్ ఇప్పుడే మన వీడియో అయితే అయిపోలేదు. మనం ఆర్డినరీ థియేటర్ లో కూడా మూవీని ఎక్స్పీరియన్స్ చేసి అసలు ఈ లగ్జరీ థియేటర్ లో మూవీని ఎక్స్పీరియన్స్ చేయడం వర్తా కాదని అయితే డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక మనం ఆర్డినరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే నెల్లూరులో సిరి థియేటర్ కి అయితే వచ్చేసాం. నెల్లూరులో లగ్జరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసేసాం కదా. ఇప్పుడు ఆర్డినరీ థియేటర్ లో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ పార్కింగ్ విషయానికి వస్తే ఇక్కడ మనం బైక్ పార్కింగ్ కి 20 రూపీస్ అయితే పే చేయాలి. సో పార్కింగ్ అయితే థియేటర్ బిల్డింగ్ లోనే ఒక సైడ్ లో అయితే ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే బైక్స్ కి డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. సో ఇది ఒకటైతే చూసుకోవాలి. ఇక టికెట్స్ విషయానికి వస్తే నేను ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో టికెట్ అయితే తీసుకున్నాను. ఇక అలా టికెట్ తీసుకొని థియేటర్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ మనం మూవీ టైం కి కొంచెం ముందుగానే వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఎడ్జెస్ లో మాత్రం సోఫా టైప్ సీటింగ్ అయితే ఉంది. బట్ ఎక్కువ మందికి కూర్చోవడానికి అయితే కెపాసిటీ లేదనమాట. సో ఒకవేళ ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నట్లయితే మనం స్టాండింగ్ లోనైతే ఆల్మోస్ట్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ థియేటర్ లో ప్రెసెంట్ అయితే డీసీ మూవీ చాలా చిన్న స్క్రీన్ లో అయితే ఉంది. సో ఇది సెకండ్ వీక్ కాబట్టి సో మెయిన్ స్క్రీన్ నుంచి అయితే ఈ చిన్న స్క్రీన్ కి అయితే మూవ్ అయింది. చాలా టైం అయింది అనేసి థియేటర్ లోకి వెళ్ళి మన సీట్ చూసుకున్నట్లయితే మనకి అన్లక్కీగా అయితే ఈ డ్యామేజ్డ్ సీట్ అయితే వచ్చింది. ఇక సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ అన్ని సీట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఒక మన సీట్ తప్ప. అండ్ అలానే స్క్రీన్ విషయానికి వస్తే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్క్రీన్ అయితే చాలా చిన్నగానే అయితే ఉంది. అండ్ ఈ డీసీ మూవీ చూడడానికి అయితే నేను చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. హోప్ఫుల్లీ ఇక్కడ సౌండ్ సిస్టమ్ అయితే బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక అలా మూవీ అయితే స్టార్ట్ అయింది. ఇక మూవీ విషయానికి వస్తే అందరిది ఒక ఎత్తు అయితే అనిరుద్ధ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే పీక్ డ్యూటీ అయితే చేశాడు. అనుకున్నట్లుగానే సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. సో సౌండ్ సిస్టమ్ లో మాత్రం అయితే ఎటువంటి డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వలేదు. ఇక అలా ఇంటర్వెల్ లో వాష్రూమ్ లోకి వెళ్తే ఇక్కడ వాష్రూమ్స్ అయితే చాలా వర్స్ట్ గా ఉన్నాయి. అసలు నో కామెంట్స్. ఇక్కడ స్నాక్స్ అయితే అఫోర్డబుల్ గానే అయితే ఉంటాయి, బట్ తీసుకోవడానికి అయితే ఒక యుద్ధం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్నాక్స్ టోకెన్స్ తీసుకోవడానికి అసలు క్యూ లైన్ అయితే లేదు. సో మనం ఈ టోకెన్స్ తీసుకునే లోపే మనకి ఇంటర్వ్యూ కూడా అయిపోయి మూవీ కూడా అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ థియేటర్ లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి అయితే లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో నార్మల్ బేసిక్ థియేటర్స్ లో అయితే లిఫ్ట్ అయితే ఎక్కడ ఉండదు, బట్ ఈ థియేటర్ లో అయితే ఉంది. ఇక అలా సెకండ్ హాఫ్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాను. మొత్తానికి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే టికెట్
టికెట్ అమౌంట్కి కంపేర్ చేస్తే స్క్రీన్ అండ్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. సీట్స్ కూడా అయితే ఓకేగా ఉన్నాయి. అంటే మూవీని మేజర్గా ఎంజాయ్ చేయడానికి కావాల్సిన బేసిక్ థింగ్స్ అయితే అన్నీ ఉన్నాయి. కానీ పార్కింగ్, వెయిటింగ్ ఏరియా, వాష్రూమ్స్ క్లీన్నెస్, స్నాక్స్ కౌంటర్ మేనేజ్మెంట్ ఇవి కొన్ని విషయాల్లో మాత్రం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇక ఫైనల్ గా లగ్జరీ థియేటర్ ఒకవైపు అండ్ ఆర్డినరీ థియేటర్ అయితే ఒకవైపు. సో లగ్జరీ థియేటర్ లో టికెట్ ప్రైస్ ఎక్కువగా అయినా సరే మనకి కంఫర్ట్, అంబియన్స్, రెక్లైనర్, క్లీన్నెస్, ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా ప్రీమియం గా అయితే ఉంటుంది. బట్ ప్రతిసారి లగ్జరీ థియేటర్ లో అయితే మూవీని ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో కంఫర్టబుల్ గా రెగ్యులర్ గా మూవీని చూసే వాళ్ళకైతే ఆర్డినరీ థియేటర్ లో బేసిక్ టికెట్ ప్రైస్ తో అయితే మూవీని ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చాలా బెటర్. ఇక ఫైనల్ గా నా ఒపీనియన్ లో టైం లగ్జరీ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే లగ్జరీ థియేటర్, రెగ్యులర్ మూవీ వాచింగ్ అయితే ఆర్డినరీ థియేటర్ సరిపోతుంది. ఇదే నా లగ్జరీ వర్సెస్ ఆర్డినరీ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.